ఏపీఐసెట్ 2024కి సంబంధించి కౌన్సెలింగ్‌కి సంబంధించి సర్టిఫికేట్ అప్‌లోడ్ అనేది ఎవరు చేయాల్సి ఉంటుంది? అండ్ ఏ విధంగా మెసేజ్ వస్తుంది? అండ్ ప్రాసెస్ ఏంటి? ఏ విధంగా అప్‌లోడ్ చేయాలి? అనే డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీఐసెట్ రిలేటెడ్ కౌన్సెలింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి ఏపీఐసెట్ 2024కి సంబంధించి ఆల్రెడీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. అయితే మనకి సర్టిఫికేట్ అప్‌లోడ్ అనేది ఎవరు చేయాల్సి ఉంటుందంటే, ఎవరికైతే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా మెసేజ్ వచ్చి ఉంటుందో, సో వాళ్ళు మాత్రమే అప్‌లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గమనించొచ్చు ఐసెట్ అడ్మిషన్ ఎలక్ట్ అని చెప్పేసి, డియర్ క్యాండిడేట్ యువర్ డాక్యుమెంట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఐసెట్ కౌన్సిలింగ్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్ అండ్ ఆస్క్డ్ టు అప్‌లోడ్ ఆఫ్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఈక్వివలెంట్ సర్టిఫికేట్ ప్లీజ్ అప్‌లోడ్ సెట్ బై డాక్యుమెంట్స్ యూజింగ్ ఇక్కడ మనకి లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఎవరికైతే ఈ విధంగా మీకు మెయిల్ గాని, మెసేజ్ గాని వచ్చి ఉంటే వాళ్ళు మాత్రమే అప్‌లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మీకు డైరెక్ట్‌గా ఈ విధంగా డియర్ క్యాండిడేట్ యువర్ డాక్యుమెంట్స్ హాస్ బీన్ వెరిఫైడ్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్ అండ్ ఇక్కడ మనకి మీ డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయినట్టే. ఇంకా ఎవరు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు అప్‌లోడ్ గాని వచ్చినట్టయితే పలానా డాక్యుమెంట్ ఫెయిల్ అయ్యి ఉంటుంది. పలానా ఇన్‌కమ్ గాని, పలానా క్యాస్ట్ గాని, పలానా సర్టిఫికేట్ అనేది ఫెయిల్ అవ్వడం కారణం వల్ల మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళినట్టయితే అప్‌లోడ్ ప్రాసెస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనకి థర్డ్ లింక్‌లో అప్‌లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోట్ కూడా ప్రొవైడ్ చేశారు. దిస్ సర్వీస్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్ హూ హాస్ బీన్ ఆస్క్డ్ ఫర్ ఎస్ఎంఎస్ అండ్ మెయిల్ విల్ బి సెండ్ టు ఇండివిడ్యువల్ క్యాండిడేట్స్. సో ఆల్రెడీ చెప్పాను కదా, వాళ్ళు మాత్రమే అంటే ఇండివిడ్యువల్‌గా మెయిల్ గాని, ఎస్ఎంఎస్ సెండ్ చేసిన వాళ్ళకే అప్‌లోడ్ చేయాలి. సో ఓకేనా? సో సర్టిఫికేట్స్ ఫర్ ద అంటే సెర్టైన్ అథారిటీ వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మీ యొక్క వెరిఫికేషన్ ఫెయిల్ చేశారు. సో అది క్రాస్ చెక్ చేసుకొని అప్‌లోడ్ చేయండి అని చెప్తున్నారు. ఇక్కడ ఆల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ సెండ్ టు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఓకే మేము క్లిక్ చేస్తే ఇక్కడ 4 డిజిట్స్ వన్ టైం పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత వ్యాలిడేట్ మేము క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా అప్‌లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి మీ యొక్క హాల్ టికెట్ అలాగే నేము, ఫాదరు, ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్, మెయిల్ అలాగే మనకి స్టేటస్ అంతా కూడా చూపిస్తుంది. అయితే మనకి కింద ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. అయితే కిందకి వెళ్ళినట్టయితే ఫైల్ అప్లోడ్స్ ఇక్కడ మీకు ఏవైతే మీకు రిజెక్ట్ అయ్యాయో ఆ రిజెక్ట్ అయిన సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇక్కడ ప్రెసెంట్ క్యాండిడేట్ చూసుకోవచ్చు. ఒక సర్టిఫికేట్ మాత్రమే రిజెక్ట్ అయింది. ఒకవేళ మీకు ఇన్కమ్ రిజెక్ట్ అయింది అనుకోండి రెండు ఆప్షన్ యాడ్ అవుతుంది. ఒకవేళ క్యాస్ట్ యాడ్ అయింది అనుకుంటే ఇక్కడ మీకు ఎన్ని రిజెక్ట్ అయితే ఇక్కడ అన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. అయితే మీరు గమనించినట్టయితే రీజన్ ఎందుకు మీకు రిజెక్ట్ చేశారు, రీజన్ అనేది ఇక్కడ మనకి ఎంటర్ చేసి ఉంటుంది. ఇక్కడ మనకి గమనించినట్టయితే రిలివెంట్ డాక్యుమెంట్ ఇస్ నాట్ ఎన్క్లోజ్ అంటే ఇక్కడ ఈ డాక్యుమెంట్ కరెక్ట్ గా మీరు పెట్టలేదు, ఆ డాక్యుమెంట్ కరెక్ట్ గా ప్రాపర్ వేలో అయితే పెట్టండి అని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఆ డాక్యుమెంట్ కరెక్ట్ గా లేదు, ఆ డాక్యుమెంట్ మీరు కరెక్ట్ గా పెట్టుకోండి అని అయితే ప్రొవైడ్ చేశారు. రిమార్క్స్ చూసుకున్నట్టయితే అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ 6th సెమిస్టర్ ఇక్కడ మనకి సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ అప్లోడ్ చేయండి లేదా పలానా సర్టిఫికేట్ అనేది కరెక్ట్ గా అప్లోడ్ చేయండి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వ్యూ ఫైల్, ఈ ఫైల్ మేము క్లిక్ చేస్తే ఏదైతే మీరు అప్లోడ్ చేశారో ఆ సర్టిఫికేట్ అంతా కూడా మీకు ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. అంటే మీరు గతంలో ఏదైతే అప్లోడ్ చేశారో అది మీకు ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడ మీకు అప్లోడ్ ఫైల్ చూస్ ఫైల్ మేము క్లిక్ చేసేసుకుంటారు. ఇక్కడ ఏదైతే మీరు ఆల్రెడీ రెడీ చేసేసుకున్నారో ఇక ఓపీ మేము క్లిక్ చేస్తారు. ఇక్కడ నాకు యాడ్ అయిపోయింది చూసుకున్నారు, ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకేనా? సబ్మిట్ మీద క్లిక్ చేసుకొని ఆర్ యూ షూర్ యూ వాంట్ సబ్మిట్ అని అయితే అడుగుతుంది. ఓకే అండ్ క్యాన్సిల్. ఓకే మేము క్లిక్ చేసాం అనుకోండి, ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా? ఇంక ఫైనల్ గా సర్టిఫికేట్ అగైన్ మనం అప్లోడ్ చేసేసాం. ఒకవేళ సర్టిఫికేట్ అన్ని కూడా కరెక్ట్ గా ఉంటే అగైన్ మీ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. ఒకవేళ అగైన్ మీకు కరెక్ట్ గా లేకపోతే అగైన్ రిజెక్ట్ చేస్తారు. ఇలా ఎన్నిసార్లు అయినా రిజెక్ట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, ఎన్నిసార్లు అయినా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా?